హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అండి, మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి అంటే గ్రూప్ 2కి ఇండియన్ పాలిటీకి ద బెస్ట్ బుక్ అని చెప్పి మనం లక్ష్మీకాంత్ గారి బుక్ రిఫర్ చేస్తాము. సో ఈ ఎగ్జామ్ కాదండి, యూపీఎస్సీ నుంచి ఏ చిన్న ఎగ్జామ్ అయినా కూడా మనకి ఈ పాలిటీ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ అనమాట. సో మొన్న జరిగినటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2లో దాదాపుగా ఈ క్వశ్చన్ నుంచి ఈ బుక్ నుండి మనకి 70 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈ బుక్ని ఫాలో అవ్వండి, 1-2 సార్లు చదవండి. అండ్ అలాగే దీనిలో ఏదైనా రెఫరెన్స్ బుక్ పెట్టుకోండి, అంటే ఇందులో ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ కొంచెం తక్కువగా ఉంటాయండి. ఓకే, సో దీనికోసం ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటే కనుక ఆ నోట్స్ ప్లస్ ఇది రెండు కూడా రిఫర్ చేసుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ బుక్ నియర్లీ మనకి 925 రూపీస్ అని మనకి ప్రైస్ మెన్షన్ చేశారండి. అయితే బుక్ స్టోర్లో వెళ్తే కనుక మనకి 730 అట్లా వచ్చేస్తుంది. నియర్లీ ఇందులో 820 పేజెస్ అయితే ఉండడం జరిగిందండి. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏంటి అంటే 1వ భాగంలో రాజ్యాంగ నిర్మాణం గురించి చెప్తారు. అండ్ నెక్స్ట్ 2వ భాగంలో సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వ వ్యవస్థ గురించి. అలాగే 3వ భాగంలో మనకి ఏం కవర్ అవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్. అండ్ 4వ భాగంలో చూస్తున్నారు కదండి, ఇక్కడ 4వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 5వ భాగంలో స్థానిక ప్రభుత్వాలు. అండ్ నెక్స్ట్ 6వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ప్రత్యేక ప్రాంతాలు. సో చాలా నీట్గా ఉందండి. సో ఇంతకుముందు లక్ష్మీకాంత్ బుక్తో పోలిస్తే ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎడిషన్ లక్ష్మీకాంత్ చాలా చాలా బెటర్ అండి. మనకి ఫాంట్ కూడా అది సైజు మనకి చాలా కొంచెం పెద్దగానే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, బుక్ కూడా కొంచెం చదవడానికి అంటే కళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే గమనించింది అయితే ఇదండి. అయితే మన ఛానల్లో లక్ష్మీకాంత్ 4th ఎడిషన్ అప్పుడే మనం 5 years బ్యాక్ మనం క్లాసెస్ అయితే చేసామండి. ఒకవేళ చూడాలి అనుకుంటే అది చూడండి. ఓకే, అండ్ అలాగే బిట్స్ కూడా ఉన్నాయండి. బిట్స్ అయితే నేను ఇందులో నుంచే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అని మీరు ఒకసారి మీకు అనాలిసిస్ అయితే వస్తుందన్నమాట. ఆ బిట్స్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, బుక్ అయితే కూడా మీ అందరికీ తెలుసు అండి. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.